హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు బంగారు కొనడం అంటే అలంకారం, కానీ ఇప్పుడు అదొక యుద్ధం. మీరు ఇంట్లో 10 గ్రాముల బంగారము, అది కేవలం ఒక నగ కాదు, అదొక గ్లోబల్ వెపన్. ఎప్పుడైనా ఆలోచించారా? వస్తువు ఏదైనా పాతబడితే రేటు తగ్గుతుంది, కానీ బంగారం పాతపడే కొద్దీ రేటు ఎందుకు పెరుగుతుంది? కేవలం మీ ఊర్లో ఉన్న షాపు వాడు రేటు పెంచుతున్నాడా, లేక ప్రపంచం శాసించే దేశాలు దీని వెనక ఉన్నాయా? మీ గోల్డ్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ని ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. ఆర్ యు రెడీ? లెట్స్ డైవ్ ఇన్. హాయ్ గైస్, దిస్ ఇస్ స్వరూప్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ టెక్ ఇన్ఫోటైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ద ఎల్లో మెటల్, బంగారం. ఇది భూమిలో దొరికే ఒక ఎలిమెంట్ మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఎకానమీని డిజైన్ చేసే ఒక పవర్. డాలర్ పడిపోయినా, మార్కెట్ మునిగిపోయినా బంగారం ఎందుకు నిలబడుతోంది? సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే పెళ్లిళ్ళు ఉన్నాయి, పండగలు ఉన్నాయి, అందుకే బంగారం ధర పెరిగింది అని. కానీ అది కేవలం 10% మాత్రమే నిజం. మిగిలిన 90% కారణం మనకు తెలియని ఒక సిలికాన్ వార్. కానీ ఈ రేట్లు పెరగడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చే కష్టాలు అన్నీ ఇన్ని కావు. బంగారం సామాన్యునికి కలగానే మిగిలే ప్రమాదం ఉంది. ద మైనింగ్ క్రైసిస్. భూమి మీద ఉన్న గోల్డ్ని మైనింగ్ చేయడం ఇప్పుడు చాలా కష్టమవుతుంది. ఖర్చు పెరుగుతుంది, రిజర్వ్స్ తగ్గుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారము కొత్త గనుల అన్వేషణ స్లో అయిపోతుంది. మరి ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేస్తున్నారు? ద ఇన్విజిబుల్ గోల్డ్ మైనింగ్ అండ్ డిజిటల్ ట్రాప్ అర్బన్ మైనింగ్. మీ ఇంట్లోనే గని ఉంది. బంగారం ఎందుకు పెరుగుతున్నాయి అంటే గనుల్లో బంగారు దొరకడం తగ్గిపోతుంది. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నిజమైన గనులు ఇప్పుడు భూమి లోపల లేవు, మన ఇళ్లలో ఉన్న చెత్తలో ఉన్నాయి. దీన్నే అర్బన్ మైనింగ్ అంటారు. మనం వాడే ప్రతి స్మార్ట్ ఫోన్లో సుమారు 0.03 గ్రాముల బంగారం ఉంటుంది. ల్యాప్టాప్లో పాత పీసీ మదర్ బోర్డులో అంతకంటే ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు రీసైక్లింగ్ ప్లాంట్ పెట్టి ఈ బంగారాన్ని వెతికిస్తున్నాయి. మీ పాత ఫోన్ని పనికిరాదని పారేయకండి. ఇందులో రేపటి తరానికి కావాల్సిన ఇండస్ట్రియల్ ఫ్యూయల్ దాగుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ గోల్డ్. కొనే పద్ధతి మారింది, ధర పెరిగింది. ఇక రెండో ముఖ్యమైన విషయము, మన బంగారం కొనే స్టైల్ కూడా మారింది. ఒకప్పుడు గోల్డ్ షాపుకు వెళ్ళి నగలు కొంటేనే బంగారం కొన్నట్టు. కానీ ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న గూగుల్ పే, ఫోన్పే లేదా పేటిఎం ద్వారా కేవలం 10 రూపాయలకు కూడా మీరు గోల్డ్ కొనవచ్చు. దీన్నే డిజిటల్ గోల్డ్ అంటారు. ఇది వినడానికి చాలా ఈజీగా ఉంది కదా, కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఎప్పుడైతే గోల్డ్ కొనడం ఈజీ అవుతుందో డిమాండ్ ఆకాశాన్ని తాకింది. కోట్లాది మంది జనము క్లిక్ చేయగానే డిజిటల్ గోల్డ్ని కొనేస్తున్నారు. కానీ ఆ కంపెనీలు మీరు కొన్న డిజిటల్ గోల్డ్ని సమానమైన ఫిజికల్ గోల్డ్ని సెక్యూర్గా ఉంచాలి. అంటే మార్కెట్లో ఉన్న బంగారాన్ని ఈ కంపెనీలే కొనేస్తున్నాయి. డిమాండ్ విపరీతంగా పెరగడం, సప్లై తక్కువగా ఉండడం, రిజల్ట్ గోల్డ్ రేట్లు సామాన్యునికి అందనంత ఎత్తుగా వెళ్ళడం. టెక్నాలజీ మనకు సౌలభ్యాన్ని ఇస్తుంది, కానీ అదే సమయంలో ధరని కూడా పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ప్రైస్ ఎక్స్ప్లోజన్. 2000 ఇయర్లో తులం బంగారం కేవలం 4400, కానీ ఈరోజు 2026 ప్రజెంట్ మార్కెట్లో ఉంది 1,60,000 రూపాయలకి చేరింది. అంటే గత 25 సంవత్సరాలలో అక్షరాల 3000% పైగా మ్యాసివ్ గ్రోత్. ఇక్కడ మీరు గమనిస్తే మధ్యలో 2015లో ఒక చిన్న డిప్ తప్ప గోల్డ్ ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా 2024 నుంచి 2026 మధ్యలోనే ఊహించని విధంగా 90% పెరిగింది. ఇన్ఫ్లేషన్ ని తట్టుకొని నిలబడుతున్న సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా గోల్డ్ ఈజ్ కింగ్. ఈ గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది. గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది అని వెయిట్ చేయడం కంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడమే స్మార్ట్ మూవ్ అని క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ గోల్డ్ డామినేషన్. గ్లోబల్ మార్కెట్లో ప్రపంచం మొత్తం మీద గోల్డ్ అంటే పిచ్చిగా ఉన్న దేశాలు ఏవో తెలుసా? ఎగ్జాక్ట్లీ చైనా మరియు ఇండియా. 2000 నుంచి 2025 వరకు డేటా చూస్తే ఈ రెండు దేశాలే గ్లోబల్ మార్కెట్ని శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం గోల్డ్ కన్జంప్షన్లో 50% పైగా వాటా మనదే. ద బిగ్ ప్లేయర్. 2010 నుంచి చైనా మరియు ఇండియా పోటాపోటీగా ఉన్నాయి. 2024లో ఇండియా ఒకటే 800 టన్నులకు పైగా బంగారాన్ని వాడేసింది. ఇక 2025 Q1, Q3 లెక్కల ప్రకారం చైనా 591 టన్నులతో నంబర్ 1 ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ కంట్రోల్. జ్యువెలరీ మాత్రమే కాదు, బార్స్ మరియు కాయిన్స్ రూపంలో కూడా డిమాండ్ భారీగా ఉంది. చైనాలో ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ ని ఎక్కువగా కొంటుంటే మనం మాత్రం ట్రెడిషనల్ మరియు సేవింగ్స్ కోసం గోల్డ్ ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి రూపాయి వర్సెస్ గోల్డ్. ఇక్కడ ఒక లాజిక్ గమనించాలి. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు పెరిగిపోయినా ఇండియాలో పెరుగుతుంది ఎందుకు? ఎందుకంటే మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోతుంది.
మనం బంగారాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డాలర్లో పే చేయాలి. డాలర్ రేటు పెరిగినప్పుడల్లా మనకు బంగారు రేట్లు కూడా పెరుగుతుంది. దానితో పాటు గవర్నమెంట్ వేసే ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ జిఎస్టీ. మీరు కొనే ప్రతి గ్రాము బంగారుతో దాదాపు 15 to 18% కేవలం ట్యాక్స్లే ఉంటాయి. ద ఫ్యూచర్. అందరు అడిగే ప్రశ్న, బంగారం 2 లక్షల రూపాయలు దాటుతుందా? ఎకానమిస్టు చెప్పే మాట ఎస్. ఎందుకంటే బంగారం కేవలం నగ కాదు, ఇది ఒక ఇండస్ట్రియల్ నీడ్. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్ చిప్స్ తయారీలో గోల్డ్ వాడకం పెరుగుతుంది. బిట్కాయిన్ లాంటి డిజిటల్ అసెట్స్ వచ్చినా గోల్డ్ మీద ఉన్న ఫిజికల్ ట్రస్ట్ దేనికి లేదు. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ అండ్ సొల్యూషన్, ద రియల్ క్రైసిస్. బంగారం ధర 1,60,000 రూపాయలు దాటితే అది కేవలం నగలకు మాత్రమే ప్రాబ్లం కాదు. ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ధర విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు కొనే స్మార్ట్ ఫోన్ నుండి వాడే ల్యాప్టాప్ వరకు అన్ని కాస్ట్లీగా అయిపోతాయి. సామాన్యుడి పెళ్లి బడ్జెట్ తలకిందులవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారు కొనడం కూడా రిస్క్గా మారుతుంది. ద ఫ్యూచర్ సొల్యూషన్. దీనికి పరిష్కారం ఏంటి? అర్బన్ మైనింగ్. మనం వాడే ఎలక్ట్రానిక్ చెత్తను బాధ్యతగా రీసైక్లింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ మెటీరియల్స్. బంగారానికి బదులుగా వాడగలిగే కొత్త అలాయ్స్ని శాస్త్రవేత్తలు కనిపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి సోవరెన్ గోల్డ్ బాండ్స్. ఫిజికల్ బంగారం కంటే గవర్నమెంట్ ఇచ్చే బాండ్ల మీదనే దృష్టి పెట్టాలి. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, భవిష్యత్తులో బంగారు కేవలం గని కాదు, అది రీసైక్లింగ్ చేయాల్సిన ఒక సంపద. మరియు డిజిటల్గా దాచుకోవాల్సిన ఆస్తి. మనం వాడే ఎలక్ట్రానిక్ చెత్తను బాధ్యతగా రీసైకిల్ చేస్తేనే ధరలు అదుపులో ఉంటాయి. రేటు పెరిగిందని బాధపడడం కంటే సిస్టమ్ ఎలా మారుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది కేవలం ఒక వస్తు ధర పెరగడం కాదు, ఇది ఒక సిస్టమ్ చేంజ్. ఒకవైపు రీసైక్లింగ్ ద్వారా సర్క్యులేషన్ జరుగుతోంది, మరోవైపు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొనుగోలు రెట్టింపు అవుతున్నాయి. పెరుగుతున్న ధరల్ని మనం మార్చలేం, కానీ ఆ ట్రెండ్ని అర్థం చేసుకొని మనల్ని మనం మార్చుకోగలం. నెక్స్ట్ వచ్చేసి కంక్లూజన్. గతంలో బంగారుకి హోదా గుర్తు, ప్రస్తుతం బంగారు టెక్నాలజీ ఇంధనం, భవిష్యత్తులో బంగారం గ్లోబల్ పవర్కి పునాది. ఈ మార్పును ఇప్పుడే మొదలైతే తర్వాత ఏం జరుగుతుందో గమనించాలంటే మనం కేవలం రేట్లని కాదు, టెక్నాలజీని కూడా ట్రాక్ చేయాలి. ఇలాంటి టెక్నాలజీ అప్డేట్ మీరు ఫాలో అవ్వాలంటే, ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్ఎస్ టెక్ ఇన్ఫోటైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు జై హింద్.